నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత భారతదేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న రోహింగ్యాలు గాని అక్రమ చొరబాటుదారుల విషయంలో గాని అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజు భారత్కి ఏమంటారు అమెరికా ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఒక దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వాళ్ళు దొంగలే వాళ్ళ కాళ్ళు చేతులు కట్టి పంపించడంలో తప్పు లేదు అలాంటి వాళ్ళ విషయంలోనే దేశ భద్రత దేశ ఐక్యత దేశ సంపద విషయంలో నష్టం వాటిల్లుతుంది అని నిపుణులు మేధావులు విశ్లేషకులు ప్రతి ఒక్కరూ చెప్తూ ఉంటారు ఈ నేపథ్యంలో రాజస్థాన్ ఈ అక్రమ చొరబాట్లదారులకు సంబంధించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోందట భారీగా రోహింగ్యాలు బంగ్లాదేశ్ చొరబాటుదారులను కూడా ఏరివేత చేస్తోందట పట్టుకుంటున్నారట ఇలాంటి వాళ్ళు ఇంకెందరున్నారని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారట రీసెంట్గా రాజస్థాన్ రాజధాని జైపూర్లో 500 మంది రోహింగ్యాలు బంగ్లాదేశ్ చొరబాటుదారులను అరెస్ట్ చేశారు పోలీసులు ఇందులో 394 మంది రోహింగ్యాలు ఉంటే 106 మంది బంగ్లాదేశీయులు ఉన్నారు వీళ్ళు నేరగాళ్లు చొరబాటుదారులపై పోలీసులు భారీ ఆపరేషన్ చేస్తే బయటపడ్డారు దేశవ్యాప్తంగా ఇలాంటి ఆపరేషన్స్ జరగాలి అరాచక శక్తుల్ని ఏర్పడేయాలి అని కూడా అందరూ కోరుకుంటున్నారు అయితే ఒక జైపూర్లోనే 500 మంది దొరికారు అనంటే రాజస్థాన్ వ్యాప్తంగా ఇలా అక్రమంగా చొరబడ్డ వాళ్ళు అలాగే బంగ్లాదేశ్ రోహింగ్యాలు ఎంతమంది ఉన్నారు అనే విషయంలో ఒక స్పెషల్ టీంతో ఆపరేషన్ చేపిస్తున్నారట దొరికిన వాళ్ళని దొరికినట్టు కాళ్ళు చేతులు కట్టేసి తీసుకొచ్చేసి వాళ్ళను ఆయా దేశాలకు తిరిగి పంపించేస్తున్నారట తప్పే లేదు ఇలాంటి ఏరువేత జరగాల్సిందే దేశంలో ఈరోజు భారత పౌరుడికి తమకు రాజ్యాంగం కల్పించిన హక్కులు పొందగలగాలి అంటే పరాయి దేశాల్లో నుంచి ఇక్కడికి వచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం కొన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తుండడంతో పెరిగిపోయిన రోహింగ్యాలు కానీ అక్రమ చొరబాట్లదారులను కానీ వెళ్ళగొట్టాలి అప్పుడే ఈ దేశ భద్రతకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఈ దేశంలో జరుగుతున్న మత ఘర్షణలకు చెక్ పడటంతో పాటు మత సామరస్యానికి నాంది అవుతుంది ఏంటి ఈ దేశ ప్రయోజనాలు లేకపోతే పథకాలు ఈ దేశ పౌరుడికి మాత్రమే అందుతాయి ఇది అన్ని రాష్ట్రాలు చేయాల్సిన పని ఒక రాజస్థాను ఒక యూపీను ఒక అస్సాము చేయాల్సిన పని కాదు అస్సాం విషయంలో కూడా ఈ మధ్యకాలంలోనే అస్సాం హైకోర్టు అస్సాం ప్రభుత్వాన్ని కూడా గట్టిగా చెప్పింది ఎవరైతే చొరబాటుదారులలో ఉన్నారో వాళ్ళని ఎన్ని రోజులు కూర్చోబెట్టి కేంద్రాలలో 3 పూట్ల తిండి పెట్టి మేపుతారు ఎక్కడో కనుక్కొని వాళ్ళని ముందు ఎల్లగొట్టండి వాళ్ళకి దేశంలో ఉండే హక్కు లేదు అని ఈరోజు అమెరికాలో అక్రమంగా చొరబడ్డ భారతీయుల్ని పంపించేస్తుంటే ఇది ట్రంప్ మోదీ చేస్తున్న కుట్ర అది ఇది అని మాట్లాడుతున్నారు కానీ తప్పే ఉంది మన ఇంట్లోకి ఎవడో ముక్కు ముఖం తెలియనోడు వచ్చేసి మన ఇంట్లో కూర్చొని మన అయ్య సంపాదించిన సంపాదనలో తింటా ఉంటే ఊరుకుంటామా దేశం కూడా మన కుటుంబమే కదా ఎవడో పరాయోడు వచ్చేసి మనం కడుతున్న ట్యాక్స్లు లేకపోతే మన ప్రభుత్వం మన కోసం తీసుకొస్తున్న పథకాలను అనుభవిస్తూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలి అలాంటి వాళ్ళని ఎల్లగొట్టాల్సిన అవసరం ఉంది అరే బంగ్లాదేశీలో పాకిస్తాన్లో ఇంకొకళ్ళు వెళ్ళడానికి 47 ముస్లిం దేశాలు ఉన్నాయి వాటన్నిటిని వదులుకొని ఇక్కడికే ఎందుకు వస్తున్నారు ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలను వాళ్ళు పెంచి పోషిస్తున్నాయి ఈ దేశ భవిష్యత్తు కంటే వాళ్ళ అధికారమే ముఖ్యమని కొన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయి అందుకే అదుపు లేకుండా పెరిగిపోతున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా కఠినంగా ఈ రోహింగ్యాల విషయంలో కానీ అక్రమ చొరబాట్లదారుల విషయంలో కానీ కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది ఎక్కడైతే బీజేపీ అధికారంలో ఉందో ఆ రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాలలో ఇలాంటి ఏరివేతలు ప్రక్రియను మొదలుపెట్టాయి బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రం ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్టున్నారు పశ్చిమ బెంగాల్లో అయితే ఘోరం పరిస్థితి కానీ మమతా బెనర్జీకి ఏమీ కనిపించవు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ప్రభుత్వాలు కాదు ప్రజలు ముఖ్యం అలాగే పరాయి దేశం నుంచి వచ్చిన వాడు పరాయోడే అవుతాడు ఈ దేశం మీద ఎప్పటికీ ప్రేమ ఉండదు ఆడి వల్ల ఈ దేశానికి పెను ప్రమాదం ఆ విషయాన్ని గ్రహించాలి అక్రమ చొరబాటుదారులను రోహింగ్యాలను ఖచ్చితంగా రాజస్థాన్ ప్రభుత్వం ఎలాగైతే స్పెషల్ ఆపరేషన్ చేస్తోందో అలాగే ఆపరేషన్ చేసి ఈ దేశం నుంచి కాళ్ళు చేతులు కట్టైన బార్డర్ అవతలకి ఇసురుగొట్టాలి అవునంటారా కాదంటారా ఈ అక్రమ చొరబాటుదారులు రోహింగ్యాల విషయంలో రాజస్థాన్ ప్రభుత్వం వేసిన అడుగుకి ఆర్వాయిస్ తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం రాజస్థాన్ని ఆదర్శంగా తీసుకొని మిగిలిన రాష్ట్రాలు కూడా అడుగులు ముందుకు వేయాలని కోరుకుంటున్నాం మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్క సబ్స్క్రిప్షన్ ఎంత బలాన్ని ఇస్తుంది లేకపోతే ఎంత ఉత్సాహాన్ని ఇస్తుంది అని నన్ను అడిగితే చాలా క్లియర్గా చెప్తాను కానీ అది చెప్పాలంటే వీడియో మొత్తం అదే అవుతుంది కాబట్టి మొత్తం చెప్పలేకపోతున్నాను కొత్త ఉత్సాహంతో కొత్త అంశాలను మీ దగ్గర తీసుకురావాలంటే మన అవర్ వాయిస్ కుటుంబం చాలా అంటే చాలా పెద్దది కావాలి అంటే ఒక సబ్స్క్రిప్షన్ అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తేనే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అవర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతను అందించండి అవర్ వాయిస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజం కావాలంటే అవర్ వాయిస్ని అభిమానిస్తున్న ఏ ప్రేక్షకులైనా తెలుసుకోవచ్చు గుడ్డిగా కింద కామెంట్ పెట్టడం చాలా ఈజీ అండి ఒక వ్యవస్థను నడపాలి ఎక్కడా లొంగకుండా మనం అనుకున్న లక్ష్యం వైపు వెళ్ళాలి అంటే చాలా 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 కష్టం ఇప్పుడు అవర్ వాయిస్ ఎదుర్కొంటుంది అదే కష్టాన్ని
మీరు ఆర్వాయిస్ని అభిమానిస్తున్న వాళ్ళు మాత్రమే మాకు అండగా నిలబడగలరు, మా ఛానల్ని ముందుకు తీసుకెళ్లగలరు. ఆర్థికంగా చేయూతను అందించాలి అంటే స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చామండి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం ఇచ్చిన వాళ్ళు ఉంటారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా ప్లీజ్, చాలామందికి వ్యాపారాలు ఉంటాయి, మీరు ఇచ్చే చిన్న యాడ్ ఆర్థికంగా ఛానల్ సస్టైన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. అండ్ మాది వ్యూవర్షిప్ చాలా బాగుంటుంది, ఛానల్ మీరు చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇచ్చే యాడ్కి తగ్గట్టుగా మీకు మార్కెటింగ్ కూడా అవుతుంది. ఖచ్చితంగా ఆ విషయంలో నమ్మకంగా చెప్పగలం. యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉండాలనేది ఈ ఛానల్ ఉద్దేశం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమస్యలను చాలా క్లియర్గా పంపించండి. చాలామంది పంపిస్తున్నారు కానీ పూర్తి వివరాలు ఉండట్లేదు. పూర్తి వివరాలు ఉండనప్పుడు మేము దాన్ని టేకప్ చేయలేకపోతున్నాం. కాబట్టి పూర్తి వివరాలతో పంపించండి. జై హింద్, జై భారత్.